Hello everyone, welcome back to my channel. This is day 17 of APSET 2025 and this is part 4 video of thermodynamics. ప్రీవియస్ వీడియోలో మనం హీట్ కెపాసిటీస్ అంటే ఏంటో చూసాం. డెల్టా యు, డెల్టా హెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. సిపి, సివి అలాగే సిపిఎం, సివిఎం వీటి మధ్యన రిలేషన్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ ఏడియాబెటిక్ ప్రాసెస్ వీటికి వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. First, work done in isothermal process. Isothermal process అంటే ఏంటి? Temperature of system is constant or change in temperature of system is constant. For example, నేను ఇక్కడ ఒక సిస్టమ్ తీసుకుంటున్నాను. దీనికి మూవబుల్ పిస్టన్ ని అటాచ్ చేశాను. అలాగే గ్యాస్ మాలిక్యూల్స్ తో ఫిలప్ చేశాను అనుకోండి సిస్టంలో. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ప్రెషర్ అండ్ వాల్యూమ్ రెండు చేంజ్ అవుతాయి. కానీ సిస్టమ్ యొక్క టెంపరేచర్ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇనీషియల్గా నేను 300 కెల్విన్ తీసుకున్నాను అనుకోండి సిస్టమ్ టెంపరేచర్. ప్రెషర్ అండ్ వాల్యూమ్ రెండు చేంజ్ అయినప్పటికీ సిస్టమ్ యొక్క టెంపరేచర్ 300 కెల్వినే ఉంటుంది. అంటే సిస్టమ్ టెంపరేచర్ ఇక్కడ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ అ కండిషన్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ వేర్ సిస్టమ్స్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో ఇలా ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇఫ్ గ్యాస్ మాలిక్యూల్ అండర్గో ఎక్స్పాన్షన్, సో ఏ కండిషన్ తీసుకుంటున్నామంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాన్షన్ తీసుకుంటున్నాం ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం. రూమ్ తీసుకున్నాం, 3 వాల్స్, రిగ్జిడ్ వాల్, 4th వాల్, నాన్ రిగ్జిడ్ వాల్. ఓకే, ఇందులో మీరు ఒక మెంబర్. ఓకే, 100 మెంబర్స్ తీసుకున్నాను, అందులో మీరు ఒక మెంబర్. బయట నుంచి నేను హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేసినప్పుడు మీలో కెనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇనీషియల్గా మీలో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేస్తారు? ఈ నాన్ రిగ్జిడ్ వాల్ని బయటికి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు పుష్ చేసే కొద్దీ మీలో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది, అంటే ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే వాల్యూమ్ ఆఫ్ రూమ్ విల్ ఇంక్రీజ్, అంతే కదా. మీరు దీన్ని బయటికి పుష్ చేసే కొద్దీ ఈ రూమ్ యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది, అలాగే మీలో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇనిషియల్ ప్రెషర్ ఈస్ P1, ఇనిషియల్ వాల్యూమ్ ఈస్ V1 అండ్ టెంపరేచర్ T విచ్ ఇస్ కాన్స్టెంట్, అండ్ ఫైనల్ వాల్యూమ్ అంటే ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ప్రెషర్ P2, వాల్యూమ్ V2 అండ్ టెంపరేచర్ T. సో ఇలా ఈ కండిషన్లో మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే దిస్ ఇస్ ప్రెషర్ అండ్ దిస్ ఇస్ వాల్యూమ్, దిస్ విల్ బి ద గ్రాఫ్. ఇలా మనకి డౌన్వర్డ్ ఉంటుంది. అంటే ఇనీషియల్గా మనకి ప్రెషర్ P1, V1, ఫైనల్గా ప్రెషర్ అండ్ వాల్యూమ్ P2, V2. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్గా మనకి V1 వాల్యూమ్ ఉంది, అవునా. ఫైనల్గా మనకి V2 వాల్యూమ్. ఇక్కడ చూసుకుంటే V1 to V2 వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే ప్రెషర్ వైజ్ చూసుకుంటే ఇక్కడ ప్రెషర్ P1 ఇనీషియల్గా హై ప్రెషర్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ జరిగే కొద్దీ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ P2. ఓకే, దిస్ ఈజ్ అ గ్రాఫ్ ఆఫ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది, ప్రెషర్ అనేది డిక్రీజ్ అయింది. We know according to ideal gas PV is equal to nRT. సో ఇక్కడ R అంటే గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో nRT ఈజ్ కాన్స్టెంట్. సో మనం ఎలా రాసుకోవచ్చు? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కింద రాసుకోవచ్చు, ఎందుకంటే టెంపరేచర్ ఇక్కడ మనకి కాన్స్టెంట్ కాబట్టి. సో ఆ కండిషన్ అప్లై చేస్తే వీ కెన్ రైట్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో ఇక్కడ మనకి టెంపరేచర్ రెండింటికి కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్ P1 ఇంటూ వాల్యూమ్ V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 ఇంటూ V2. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకే, వీ నో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W, వేర్ డెల్టా U ఈజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఐసోథర్మల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 ఎలా చెప్తాము? వీ నో దట్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ kinetic energy and potential energy.
పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు 0. ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యన ఇంటరాక్షన్స్ అనేవి ఉండవు ఐడియల్ గ్యాస్లో. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే కాన్స్టెంట్ టెంపరేచర్ ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి చేంజ్ అవ్వవు, అంటే వాటి పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వవు. కాబట్టి కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఓవరాల్గా డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో డెల్టా యూ 0 అయినప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W and W is equals to minus Q. So work done in isothermal process is equals to negative of heat. This is also very important condition. ఈ two conditions చాలా important isothermal process లో, where work done is equals to negative of heat and P1 V1 is equals to P2 V2 according to ideal gas equation. So in isothermal process P1 V1 is equals to P2 V2, delta U is equals to 0 and W is equal to minus Q. These are the conditions of isothermal process. ఇప్పుడు ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ ఎలా రాస్తామనేది చూద్దాం. సో రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వేర్ పీ గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టర్నల్. అంటే సిస్టంలో తీసుకున్న గ్యాస్ యొక్క ప్రెషర్ అలాగే ఎక్స్టర్నల్గా సరౌండింగ్స్ యొక్క ప్రెషర్ ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి రివర్సిబుల్ కండిషన్ అనేది వస్తుంది. అదెలా అంటే ఇక్కడ సిస్టమ్ తీసుకున్నాను, సిస్టంలో గ్యాస్ తీసుకున్నాను. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ప్రెషర్ అలాగే ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ యొక్క ప్రెషర్ ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి రివర్సిబుల్ కండిషన్ అనేది వస్తుంది. రివర్సిబిలిటీ ఎలా చెప్తాము అంటే పిస్టన్ పొజిషన్ బట్టి చెప్తాం. ఇనీషియల్గా పిస్టన్ మనకి ఏ పొజిషన్లో ఉందో తిరిగి అదే పొజిషన్కి వస్తే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. అది ఎప్పుడు వస్తుంది? ఈ గ్యాస్ ఎంత ప్రెషర్ పెట్టి ఈ పిస్టన్ని పుష్ చేస్తుందో ఎక్స్టర్నల్గా సరౌండింగ్స్ కూడా అంతే ప్రెషర్ పెట్టి పిస్టన్ని ఇన్వర్డ్ పుష్ చేసింది అనుకోండి, ఇనీషియల్గా పిస్టన్ ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్కి వస్తుంది. దట్ ఈస్ అ కండిషన్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ వేర్ పీ గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టర్నల్. ఇప్పుడు ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ ఎలా రాస్తామనేది చూద్దాం. W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. సో వర్క్ డన్ ఎలా రాస్తాము? ప్రెషర్ అండ్ వాల్యూమ్ యొక్క ప్రొడక్ట్ కింద రాస్తాం. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ కండిషన్ తీసుకున్నాం. ఎక్స్పాన్షన్లో మనకు ఆల్రెడీ తెలుసు వర్క్ డన్ విల్ బి నెగిటివ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్, వర్క్ డన్ విల్ బి పాజిటివ్ ఇన్ ద కేస్ ఆఫ్ కంప్రెషన్. కాబట్టి నెగిటివ్ సైన్ అందుకు తీసుకున్నాం. W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. డెల్టా వి ఎందుకు తీసుకున్నాము? వాల్యూమ్లో చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ ఎక్స్టర్నల్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇక్కడ రివర్సిబుల్ కండిషన్ తీసుకున్నాం కదా, రివర్సిబుల్ కండిషన్లో పీ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు పీ గ్యాస్. కాబట్టి ఇక్కడ పీ ఎక్స్టర్నల్ ప్లేస్లో ప్రెషర్ ఆఫ్ గ్యాస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ గ్యాస్ ఇంటూ డెల్టా వి. అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వీ నో PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. P అంటే ప్రెషర్ ఆఫ్ గ్యాస్, V అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. దీని నుంచి P గ్యాస్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు NRT డివైడెడ్ బై V కింద రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ P గ్యాస్ ప్లేస్లో నేను NRT డివైడెడ్ బై V సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. We will get W is equals to minus NRT divided by V into delta V. ఇప్పుడు మనం ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేద్దాం అండర్ ద లిమిట్స్ ఆఫ్ V1 అండ్ V2. V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్, V2 అంటే ఫైనల్ వాల్యూమ్. ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి వాల్యూమ్లో చేంజ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ NRT విల్ బి కాన్స్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్ కదా, టెంపరేచర్ కాన్స్టెంట్. R అంటే గ్యాస్ కాన్స్టెంట్ విచ్ ఇస్ కాన్స్టెంట్. సో NRTని బయటికి తీసుకొచ్చేద్దాం ఇంటిగ్రేషన్ నుంచి. వీ విల్ గెట్ W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ NRT ఇంటిగ్రేషన్ ఆఫ్ V1 V2 1 by V ఇంటూ డెల్టా V. సో మనకి 1 by x ఇంటూ dx. 1 by xని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ln x వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ 1 by v ఇంటూ డెల్టా విని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. We will get W is equals to minus NRT ln V V1 and V2. సో ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేస్తాం. లిమిట్స్ ఎలా అప్లై చేస్తాం? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ V2, ఇనిషియల్ వాల్యూ V1. సో W is equals to minus NRT ln ఫైనల్ వాల్యూ V2 మైనస్ ఇనిషియల్ వాల్యూ V1.
మనకి ఇంకొక ఫార్ములా తెలుసు, ln x మైనస్ ln y ఈజ్ ఈక్వల్స్ టు ln x డివైడెడ్ బై y. సో ఈ ఈక్వేషన్ ప్రకారం ln v2 మైనస్ ln v1ని ఎలా రాసుకోవచ్చు మనం, w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ nRT ln v2 divided by v1. Okay, this is the equation for work done in isothermal reversible expansion. Very important. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే టెంపరేచర్ ఇచ్చేస్తారు ఐసోథర్మల్ ప్రాసెస్లో, అలాగే v1 v2 ఇస్తారు, వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ nRT ln v2 divided by v1 or w is equal to minus 2.303 nRT log v2 divided by v1. సో ఇక్కడ నేను న్యాచురల్ లాగరిథంని లాగరిథంగా కన్వర్ట్ చేశాను. ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేయొచ్చు. సో ఈ రెండు ఈక్వేషన్స్లో ఏదైనా యూజ్ చేసి మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి ఇంకో కండిషన్ ఏం తెలుసు, w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ ఆర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ w. సో మనకి w వాల్యూ తెలుసు, దాన్ని బట్టి క్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో క్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్లస్ nRT ln v2 డివైడెడ్ బై v1 ఆర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2.303 nRT log v2 divided by v1. These are the two equations for q. Okay, w calculate చేయమంటే ఈక్వేషన్స్ యూస్ చేస్తాం, q వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటే ఈక్వేషన్స్ యూస్ చేస్తాం. మీకు క్వశ్చన్లో వాల్యూమ్ ఇవ్వకుండా ప్రెషర్ ఇచ్చారనుకోండి, అంటే v1 v2 ఇవ్వకుండా p1 p2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వర్క్ డన్. మనకు ఆల్రెడీ తెలుసు ఐసోథర్మల్ ప్రాసెస్లో p1 v1 ఈజ్ ఈక్వల్స్ టు p2 v2. దీని నుంచి p1 డివైడెడ్ బై p2 ఈజ్ ఈక్వల్ టు v2 డివైడెడ్ బై v1 వస్తుంది కదా. సో ఇక్కడ v2 డివైడెడ్ బై v1 ప్లేస్లో మనం p1 డివైడెడ్ బై p2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ nRT ln p1 డివైడెడ్ బై p2 or w is equals to minus 2.303 nRT log p1 divided by p2. సో వాల్యూమ్ యూజ్ చేసినప్పుడు v2 divided by v1, ప్రెషర్ యూజ్ చేసినప్పుడు p1 divided by p2. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఫర్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఐసోథర్మల్ రివర్సిబుల్ కంప్రెషన్లో వర్క్ డన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇందాక ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్, ఇక్కడ కంప్రెషన్. సో కంప్రెషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ నేను సిస్టమ్ తీసుకుంటున్నాను, దానికి మూవబుల్ పిస్టన్ని అటాచ్ చేశాను, అలాగే గ్యాస్ మాలిక్యూల్స్ ఫిలప్ చేశాను సిస్టంలో. కంప్రెషన్ అంటే ఏంటి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. అంటే సిస్టమ్ మీద వర్క్ జరిపిస్తే దాన్ని కంప్రెషన్ అంటాం. అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ని పెట్టి ఈ పిస్టన్ని నేను పుష్ చేశాను అనుకోండి, పిస్టన్ మనకి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి చేంజ్ అవుతుంది. సో గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. ఇలా కంప్రెస్ అయినప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్లో ప్రెషర్ అనేది పెరిగిపోతుంది, వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇనీషియల్గా వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది, కంప్రెస్ అయ్యాక వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇన్ కంప్రెషన్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ అండ్ వాల్యూమ్ డిక్రీజెస్. సో గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్ this is pressure and this is volume. గ్రాఫ్ మనకి ఇలా ఉంటుంది, అప్వర్డ్ ఉంటుంది. ఇందాక ఎక్స్పాన్షన్లో డౌన్వర్డ్ ఉంటుంది, కంప్రెషన్లో అప్వర్డ్ ఉంటుంది. అంటే ఇనీషియల్గా p1 v1 ఇక్కడ ఉంటే దిస్ ఇస్ ఫైనల్ ప్రెషర్ అండ్ ఫైనల్ వాల్యూమ్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్గా ప్రెషర్ p1 అండ్ ఫైనల్ ప్రెషర్ వచ్చేసరికి p2. ఇక్కడ చూసుకుంటే కంప్రెషన్లో p1 ప్రెషర్ మనకి p2 ప్రెషర్గా మారింది, అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ చూసుకుంటే ఇనీషియల్గా మనకి v1 వాల్యూమ్ ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, కంప్రెస్ అయ్యాక v2గా చేంజ్ అయింది, అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇన్ కంప్రెషన్
pressure increases and volume decreases, and this is the graph for isothermal compression. So work done in isothermal reversible expansion ఎలా రాస్తాము అంటే ప్లస్ P external ఇంటూ డెల్టా వి. సో ప్లస్ ఎందుకు రాసుకున్నాము అంటే వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ద కేస్ ఆఫ్ కంప్రెషన్. ఎక్స్పాన్షన్లో నెగిటివ్, కంప్రెషన్లో పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. సేమ్ ఇందాక ఎలా అయితే సాల్వ్ చేసామో అలాగే సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, W ఈజ్ ఈక్వల్స్ టు NRT ln V2 డివైడెడ్ బై V1. సో ఇక్కడ పాజిటివ్ వస్తుంది అనమాట. న్యాచురల్ లాగరిథంని లాగరిథంగా కన్వర్ట్ చేస్తే W ఈజ్ ఈక్వల్స్ టు 2.303 NRT log V2 divided by V1. So these are the equations for work done in isothermal reversible compression. రెండిటికి తేడా వచ్చేసరికి పాజిటివ్, ఇందాక ఎక్స్పాన్షన్లో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ కంప్రెషన్లో పాజిటివ్. ఓకే, సో W క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం Q వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. వీ నో అకార్డింగ్ టు isothermal process W is equals to minus Q or Q is equals to minus W. దీన్ని బట్టి Q వాల్యూ ఏమొస్తుంది, Q is equals to minus NRT ln V2 divided by V1 or Q is equals to minus 2.303 NRT log V2 divided by V1. So these are the equations for Q. క్వశ్చన్లో మనకి V1 V2 వాల్యూ ఇచ్చేస్తారు, అలాగే టెంపరేచర్ వాల్యూ ఇస్తారు. మనం W క్యాలిక్యులేట్ చేయాలి. W అడిగితే W క్యాలిక్యులేట్ చేస్తాం, Q వాల్యూ అడిగితే Q క్యాలిక్యులేట్ చేస్తాం ఈ ఫార్ములాస్ యూస్ చేసి. సో క్వశ్చన్లో మనకి వాల్యూమ్ కాకుండా ప్రెషర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అకార్డింగ్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ వీ నో దట్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. సో P1 divided by P2 is equals to V2 divided by V1. సో ఇక్కడ వర్క్ డన్లో V2 divided by V1 ప్లేస్లో మనం P1 divided by P2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఎప్పుడు తీసుకుంటాం అది, క్వశ్చన్లో ప్రెషర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, వాల్యూమ్ వాల్యూస్ ఇవ్వకుండా ప్రెషర్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఈ రకంగా చేంజ్ చేస్తాం. W is equals to NRT ln P1 divided by P2. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఐసోథర్మల్ రివర్సిబుల్ కంప్రెషన్. నెక్స్ట్ ఐసోథర్మల్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఇఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ ఇన్ వాక్యూమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. హియర్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫ్రీ ఎక్స్పాన్షన్లో మనకి ఎక్స్టర్నల్ ప్రెషర్ 0 ఉంటుంది, అలాగే గ్యాస్ మాలిక్యూల్స్ మనకి వాక్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుతాయి. ఈ కండిషన్లో వర్క్ డన్ ఎలా ఉంటుందనే చూద్దాం. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. మైనస్ ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ కాబట్టి. వీ నో దట్ P ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీ ఎక్స్పాన్షన్, కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఫ్రీ ఎక్స్పాన్షన్ కండిషన్. అండ్ వీ నో దట్ W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Q. దీన్ని బట్టి Q ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. సో ఇన్ ఐసోథర్మల్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ వీ హ్యావ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ Q ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫర్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఎయిదర్ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్. సో ఈ కండిషన్లో వర్క్ డన్ ఎలా ఉంటుందనే చూద్దాం. ఇప్పటి వరకు మనం రివర్సిబుల్ ప్రాసెస్ చూసాం, ఇప్పుడు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే P ఎక్స్టర్నల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు P గ్యాస్. ఈ కండిషన్లో వర్క్ డన్ ఎలా ఉంటుందనే చూద్దాం. W ఈజ్ ఈక్వల్స్ టు P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. సో ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఇట్ విల్ బి నెగిటివ్, కంప్రెషన్ తీసుకుంటే పాజిటివ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ నెగిటివ్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో డెల్టా వి అంటే ఏంటి, మనకి V2 మైనస్ V1. సో W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ V2 minus V1. This is an expression for isothermal irreversible process. In the case of expansion, compression అయితే పాజిటివ్ వస్తుంది. Q is equals to minus W కాబట్టి Q is equals to P external into V2 minus V1.
So these are the two equations for isothermal irreversible process. So questions ఎలా ఇస్తారనేది చూద్దాం. 4 moles of ideal gas at 27 degrees Celsius allowed to expand reversibly at constant temperature. Expand reversibly at constant temperature అంటే isothermal reversible expansion. అదే కదా కండిషన్. ఫ్రమ్ వాల్యూమ్ 15 liters to 30 liters. సో వాల్యూమ్ ఇచ్చేసారు, V1 V2 ఇచ్చారు. ఏం అడుగుతున్నాడు, వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ద సిస్టమ్ ఇన్ దిస్ ప్రాసెస్. జనరల్గా ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వర్క్ డన్ బై ద సిస్టమ్ అని అడుగుతున్నారు. చూద్దాం. సో ఇక్కడ ఇచ్చినవి రాసుకుందాం. n is equals to 4 which is number of moles. టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 27 degrees Celsius. దీన్ని మనం కెల్విన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 27 ప్లస్ 273 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్స్. సో టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్. వాల్యూమ్ ఏమి ఇచ్చారు, V1 ఈజ్ ఈక్వల్స్ టు 15 liters, V2 ఈజ్ ఈక్వల్స్ టు 30 liters. సో వర్క్ డన్ అడుగుతున్నారు. మనకేం తెలుసు, అకార్డింగ్ టు isothermal reversible expansion, work done is equals to minus nRT ln V2 divided by V1. సో n వాల్యూ తెలుసు మనకి 4 ఇంటూ R ఈజ్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ మనం R వాల్యూ ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడ క్యాలరీస్లో ఇచ్చారు చూసారా, ఆప్షన్స్ అన్ని మనకి క్యాలరీస్లో ఇచ్చారు. సో R వాల్యూ ఏం తీసుకుంటాం, 2 calories కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ తీసుకుంటాం. ఓకే, అట్మాస్ఫియర్స్లో ఇస్తే 0.0821 తీసుకుంటాం, బార్స్లో ఇస్తే 0.0831. ఆల్రెడీ మీకు యూనిట్ కన్వర్జన్స్ చెప్తున్నప్పుడు చెప్పాను, యూనిట్ కన్వర్జన్స్లో ఆర్ వాల్యూ ఎలా తీసుకోవాలనేది చెప్పాను. సో ఇక్కడ క్యాలరీస్లో ఇచ్చారు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 calories కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. 2 ఇంటూ టెంపరేచర్ 300 కెల్విన్స్ ln V2 అంటే 30 liters డివైడెడ్ బై 15. సో 15 2s are 30 కాబట్టి we will have minus 4 into 2 into 300 into ln2. సో ln2 వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ మనకి 0.693. సబ్స్టిట్యూట్ చేస్తే -4 into 2 into 300 into 0.693. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, -415.3 calories వస్తుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నారు మనకి, వర్క్ డన్ బై ద సిస్టమ్. వీ నో దట్ W ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ ద కేస్ ఆఫ్ వర్క్ డన్ బై ద సిస్టమ్. సింపుల్గా వర్క్ డన్ క్యాల్కులేట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు -415.8 అవుతుంది. ఇక్కడ స్పెసిఫికల్గా క్వశ్చన్లో వర్క్ డన్ బై ద సిస్టమ్ అని ఇచ్చారు కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. వీ విల్ గెట్ W ఈజ్ ఈక్వల్స్ టు 415.3 calories. So option D will be the right answer. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇప్పటి వరకు మనం ఐసోథర్మల్ ప్రాసెస్ చూసాం. ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, Q ఈజ్ ఈక్వల్స్ టు 0. అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ W. Q ఇక్కడ 0 అయిపోతే డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు W. దిస్ ఈజ్ అ కండిషన్ ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెసెస్లో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో W ఈజ్ ఈక్వల్స్ టు 1 divided by 1 minus gamma P2 V2 minus P1 V1. This is a formula for work done in reversible adiabatic process. నేను డైరెక్ట్గా ఫార్ములా చేస్తున్నాను, డెరివేషన్ నేను చేయట్లేదు. ఎందుకంటే క్వశ్చన్స్లో మీకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే P1 V1 P2 V2 వాల్యూస్ ఇచ్చేస్తారు, మీరు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. డెరివేషన్ మీకు ఎగ్జామ్లో ఎవరు అడగరు కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. Gamma is equals to CPM divided by CVM. Gamma is equals to 1.64 in the case of monoatomic gas. For example, xenon, argon ఇలాంటి గ్యాసెస్ మనకి రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యాయి అన్నప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, ఇక్కడ గామా ప్లేస్లో మనం 1.64 సబ్స్టిట్యూట్ చేస్తాం. Gamma is equals to 1.4 in the case of diatomic gas. అంటే N2,
O2 ఇలాంటి గ్యాసెస్ మనకి రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇక్కడ గామా ప్లేస్లో మనం 1.4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో క్వశ్చన్లో మనకి మోనోటామిక్ గ్యాస్ డయాటామిక్ గ్యాస్ అనేది తెలుస్తుంది. అలాగే ఇనిషియల్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఇస్తారు, ఇనిషియల్ ప్రెషర్ ఫైనల్ ప్రెషర్ ఇస్తారు. అవి సబ్స్టిట్యూట్ చేసి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడమే. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ we know that according to ideal gas PV is equal to nRT. సో ఇక్కడ PV ప్లేస్లో nRT సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, we will get W is equals to 1 divided by 1 minus gamma nRT2 minus nRT1. సో ఇక్కడ nR మనం కామన్ తీసేస్తే we will get W is equals to 1 divided by 1 minus gamma nR T2 minus T1. This is also another formula for calculating work done in reversible adiabatic process. సో మీకు ఇనిషియల్ ప్రెషర్ ఫైనల్ ప్రెషర్ ఇనిషియల్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఇవ్వకుండా టెంపరేచర్స్ ఇచ్చారనుకోండి, ఇనిషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ప్రెషర్ అండ్ వాల్యూమ్స్ ఇస్తే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. సో ఈ 2 ఫార్ములాస్ యూస్ చేసి మనం వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇన్ రివర్సిబుల్ adiabatic ప్రాసెస్. అండ్ వీ ఆల్సో నో W is equals to delta U. సో ఇక్కడ మనం చూసాం కదా, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి W is equals to delta U వచ్చింది. డెల్టా U అంటే ఏంటి? W is equals to NCVM T2 minus T1. గుర్తుందా? మనం డెల్టా U ఎలా క్యాలిక్యులేట్ చేసాం? NCVM T2 minus T1. సో ఈ రకంగా కూడా మనం వర్క్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇన్ ద కేస్ ఆఫ్ రివర్సిబుల్ adiabatic ప్రాసెస్. సో దీస్ ఆర్ 3 ఫార్ములాస్. నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ adiabatic ప్రాసెస్లో వర్క్ డన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఇఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ ఇన్ వాక్యూమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. ఇన్ దిస్ కండిషన్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో P external is equal to 0. It is a condition for free expansion. We know W is equals to P external into delta V. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రెషర్ 0 అయిపోతే W will be equals to 0. అలాగే adiabatic ప్రాసెస్లో మనకి ఇంకోటి ఏం తెలుసు? డెల్టా U is equal to W. సో ఇక్కడ మనకి W 0 అయిపోతే దెన్ డెల్టా U will also be equals to 0. ఓకే, మనకేం తెలుసు? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం డెల్టా U is equals to Q plus W. ఇక్కడ మనకి డెల్టా U 0 అయిపోతుంది, అలాగే వర్క్ డన్ కూడా 0 అయిపోతుంది. కాబట్టి Q will be also equals to 0 in the case of adiabatic free expansion, and also delta H is equal to 0. So these are the conditions for free expansion in adiabatic process. Next, irreversible process. Irreversible process lo we know that P external is not equals to P gas. So ఈ కండిషన్ లో వర్క్ డన్ ఏమవుతుంది? వర్క్ డన్ is equals to minus P external into delta V. సో delta V అంటే P external into V2 minus V1. This is formula for work done in irreversible process of adiabatic process. And also delta U is equal to W. మనం delta U ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? delta U is equals to NCVM T2 minus T1. delta H is equals to NCPM T2 minus T1. అలాగే ఈ కండిషన్లో Q is equals to 0, ఎందుకంటే adiabatic ప్రాసెస్ కాబట్టి. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఇన్ ఇర్రివర్సిబుల్ adiabatic ప్రాసెస్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఇన్ adiabatic ప్రాసెస్. ఇన్ adiabatic ప్రాసెస్ PV gamma is equal to constant. ఐసోథర్మల్ ప్రాసెస్లో PV is equal to constant. adiabatic ప్రాసెస్లో PV gamma is equal to constant. గామా అంటే CPM divided by CVM. మీకు ఆల్రెడీ దీని వాల్యూస్ చెప్పాను. 1.64 ఇన్ ద కేస్ ఆఫ్ మోనోటామిక్ గ్యాస్, 1.4 in the case of diatomic gas. So PV gamma is equal to constant ante P is inversely proportional to 1 by V to the power of gamma. ante P1 divided by P2 is equals to V2 divided by V1 to the power of gamma. This is very important relation. Next, TV gamma minus 1 is equal to constant. This second relation. The first relation is second relation. First relation మనకి
ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యన ఉంటుంది. సెకండ్ రిలేషన్ టెంపరేచర్కి అండ్ వాల్యూమ్కి. సో దీన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు, T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V to the power of gamma minus 1. సో T1 divided by T2 is equal to V2 divided by V1 whole to the power of gamma minus 1. So this is the second condition. Third relationship, Tp 1 minus gamma divided by gamma is equal to constant. This is the third relation. T is inversely proportional to P to the power of 1 minus gamma divided by gamma. So దీన్ని బట్టి మనం T1 divided by T2 is equal to P2 divided by P1 whole to the power of 1 minus gamma divided by gamma. Okay, these are three relations in adiabatic process. ఈ రిలేషన్స్ మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని బట్టి ఈ రిలేషన్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. దిస్ ఈస్ ద క్వశ్చన్, 1 mole of ideal gas where gamma is equals to 1.4. gamma 1.4 అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డయాటోమిక్ గ్యాస్. సో గామా వాల్యూ ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా 1 mole ఆఫ్ డయాటోమిక్ గ్యాస్ అన్నారనుకోండి, గామా వాల్యూ 1.4 తీసుకుంటాం. 1 mole ఆఫ్ మోనోటోమిక్ గ్యాస్ అన్నారనుకోండి, గామా ఈజ్ ఈక్వల్స్ టు 1.64 తీసుకుంటాం. అంటే క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి గామా వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేస్తే నో ప్రాబ్లం. At 300 Kelvin and 10 atmospheres expands adiabatically and reversibly to the pressure of 1 atmosphere. Find the final temperature. So ఇక్కడ మనకి n value ఇచ్చారు, which is 1 mole. Gamma value 1.4. Temperature T1 is equals to 300 Kelvin. Initial pressure 10 atmospheres. ఈ 10 atmospheres మనకి expand అయ్యి adiabaticalగా మనకి 1 atmosphereగా చేంజ్ అయింది. అంటే P2 ఈజ్ ఈక్వల్స్ టు 1 atmosphere. ఏమంటున్నారు? ఫైనల్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయమన్నట్టే T2ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఏడియాబాటికల్గా రిలేషన్ తెలుసు టెంపరేచర్కి ప్రెషర్కి. TP 1 minus gamma divided by gamma is equals to constant. This is the relation. సో దీని ప్రకారం మనం ఎలా రాయొచ్చు? T1 divided by T2 is equals to P2 divided by P1 whole to the power of 1 minus gamma divided by gamma. లేకపోతే దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. అంటే T2 divided by T1 is equals to P1 divided by P2 whole to the power of 1 minus gamma divided by gamma. ఈ రెండు ఒకటే, రివర్స్ చేసాం అంతే. సో ఇక్కడ కన్వీనియంట్గా ఇక్కడ T2ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కన్వీనియన్స్ కోసం ఈ ఫార్ములాని తీసుకుంటాం. సో T2 divided by T1 అంతా 300 Kelvin is equals to P1 which is 10 atmosphere divided by 1 minus 1.4 divided by 1.4. So T2 is equals to 300 into 10 to the power of 1 minus 1.4 divided by 1.4. సో ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తే T2 is equals to 155.4 Kelvins వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనకి T1, T2, P1, P2 వాల్యూస్ వచ్చాయి. సో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో వర్క్ డన్ ఇన్ ఏడియాబాటిక్ ప్రాసెస్ 1 divided by 1 minus gamma NR T2 minus NR T1. దీన్నే మనం W is equals to NR divided by 1 minus gamma T2 minus T1 కింద రాసుకుంటాం. ఇక్కడ నేను నెగిటివ్ సైన్ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి వర్క్ డన్ విల్ బి నెగిటివ్. సో W is equals to minus NR divided by 1 minus gamma T2 minus T1. ఇక్కడ T2 and T1 సబ్స్టిట్యూట్ చేసి N ప్లేస్లో ఇక్కడ మనకు 1 mole ఇచ్చారు కదా, 1 mole, అలాగే R ప్లేస్లో 8.314 జూల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేసి గామా వాల్యూ 1.4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వర్క్ డన్ వాల్యూ వస్తుంది. సో ఈ రకంగా మనం వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం గ్రాఫ్స్ చూద్దాం. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ దిస్ ఈస్ ఫర్ కంప్రెషన్. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ప్రెషర్ డిక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజెస్. ఇన్ కంప్రెషన్ pressure increases, volume decreases. These are the conditions for expansion and compression. So initial గా మనం P1 pressure, V1 volume తీసుకుంటాం. ఇనిషియల్ గా మనకి హై ప్రెషర్ ఉంటుంది. ఆన్ ఎక్స్పాన్షన్
pressure decreases to P2 and volume increases to V2. P2 and V2. This curve is for isothermal process and this curve is for adiabatic process. In expansion, work done by isothermal process is greater than work done in adiabatic process. ఎలా చెప్తాము అంటే it is represented by area below the graph. ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం ఏరియా బిలో ద కర్వ్ చూసుకుంటే దిస్ ఇస్ ద ఏరియా, అండ్ ఏడియాబాటిక్ ప్రాసెస్లో కర్వ్ చూసుకుంటే దిస్ ఈస్ ద ఏరియా. సో ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే ఏరియా బిలో ద కర్వ్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈస్ గ్రేటర్ దాన్ అడియాబాటిక్ ప్రాసెస్. కాబట్టి వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈస్ గ్రేటర్ దాన్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఇన్ ఎక్స్పాన్షన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కంప్రెషన్లో చూసుకుంటే వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈస్ గ్రేటర్ దాన్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ కంప్రెషన్. సేమ్ ఇక్కడ కూడా ఏరియా బిలో ద కర్వ్ చూసుకుంటాం. సో ఏడియాబాటిక్ ప్రాసెస్లో మనకి దిస్ ఈజ్ ద ఏరియా ఇన్వాల్వ్డ్ బిలో ద కర్వ్, అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో చూసుకుంటే దిస్ విల్ బి ద కర్వ్, దిస్ విల్ బి ద ఏరియా బిలో ద కర్వ్. సో ఇక్కడ ఏరియాస్ కంపేర్ చేసుకుంటే ఏరియా ఆఫ్ adiabatic ప్రాసెస్ ఈస్ గ్రేటర్ దాన్ isothermal process. కాబట్టి work done by adiabatic process is greater than work done by isothermal process in the case of compression. These 2 points are very important. So expansion లో మనకి work done in isothermal process is greater than work done in adiabatic process. Compression జరిగినప్పుడు work done by adiabatic process is greater than work done by isothermal process. నెక్స్ట్ పార్ట్లో మనం కార్నాట్ సైకిల్లో వర్క్ డన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. దాని తర్వాత ఎంట్రోపీ అంటే ఏంటి, అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.